CCC డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అయ్యన్న పాత్రుడు అంటే అందరి పాత్రుడు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అంటూ మంత్రి లోకేష్ ప్రశంస. నాడు టీచర్గా ఎమ్మెల్యే అయ్యన్నను కలిశానని గుర్తు చేసుకున్న హోంమంత్రి అనిత. సభాపతిగా ఆయన ఎన్నికవడం ఉత్తరాంధ్రవాసిగా తన అదృష్టమని హర్షం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్. చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గలేదంటూ ట్వీట్. గోవింద నామస్మరణతో మార్మోగిన పారిజాతగిరి. వెంకటేశ్వర దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఏపీ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు అనుభవం ఉంది. ఏపీ 16వ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ప్రశంసిస్తూ మంత్రి నారా లోకేష్ శాసనసభలో మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు. అయ్యన్న పాత్రుడు అంటే అందరి పాత్రుడు అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని తెలిపారు. వైసీపీ హయాంలో కక్షగట్టి అయ్యన్న ఇంటిని కూలగొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయనకు చాలా అనుభవం ఉందన్నారు. పైన కూడా బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, ఇవన్నీ చేస్తాం. చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని, పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానివ్వండి, 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతులు. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను. కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్న పాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేను. రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి. ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి 2-3 వరకు కూడా జరిగేది. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు. మేమందరం యువకులుగా మేమందరం చూసేవాళ్ళం. ఉందాతనంగా సభ జరిగేది. ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా 2వ రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం, క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి. ప్రజలు కూడా ఒక మాటలో చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము ఈ హౌస్కి వచ్చాం. సభ సాంప్రదాయాలు ఏంటి, ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి. యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో, పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ, అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి, లీడర్షిప్ ఇవ్వండి. హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి, ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికవడం ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవమని హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు.
అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికవడం ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవమని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్నకు అభినందనలు తెలియజేస్తూ సభలో మంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అయ్యన్న పాత్రుడిని తాతాజీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని చెప్పారు. తన పక్క నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ తనకు మార్గదర్శకంగా ఉంటూ వస్తున్నారని వివరించారు. అయ్యన్న పాత్రుడు గొప్పతనాన్ని సభకు వివరించే గొప్ప అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 7 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, ఇన్నిసార్లు రాజకీయ జీవితం గడిపినా కూడా ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎతికినా కూడా ఒక మచ్చ కూడా కనిపించక, కేసు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఏమీ కనబడక, నిర్భయ యాక్ట్లు పెట్టుకునే స్థాయికి దిగజారిన ఆ గవర్నమెంట్లో కూడా ఎదురుడి నిలబడిన ధీరుడు మా అయ్యన్న పాత్రుడు గారు, మా తాతాజీ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు స్పీకర్ స్థానంలో కూర్చొని ఈరోజు ఎంతోమంది ఎమ్మెల్యేలకి మార్గదర్శకంగా కూర్చోబెట్టినందుకు నిజంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవాలి. అయ్యన్న పాత్రుడు గారు నా పక్క నియోజకవర్గం. ఎప్పుడూ కూడా గురువు గారిగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయంలోని కూడా మమ్మల్ని గైడ్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగారంటే ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన స్ఫూర్తి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ ఒక సామాన్యులను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి శాసనాలు తీర్చిదిద్దే విషయంలో ముందు కూర్చోబెడుతున్నారన్న విషయాన్ని తెలియజెప్పడానికి ఒక విషయం చెప్పాలి. 2004లో నేను టీచర్గా నర్సీపట్నంలోనే పనిచేస్తున్నాను. ఆ టైంలో గౌరవ స్పీకర్ గారు అక్కడ ఎమ్మెల్యే. ముఖ్యంగా మీరు చాలామంది ఇప్పుడు చెప్పారు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఎక్కడా కూడా మచ్చలేదు. ఎన్నో పోర్ట్ఫోలియోలు చేశారు, ఎంపీగా చేశారు. అతి ముఖ్యంగా ఒక సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకి భరోసాగా నిలబడి అయ్యన్న పాత్రుడు అంటే ఒక బ్రాండ్గా నిల్చున్న వ్యక్తి మీరు. ఇవన్నీ జరగడమే కాకుండా మొన్న 2019 అంటే ఇంతవరకు మనం ఎంతవరకు పనిచేసామనేది ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 వరకు ఉన్న పీరియడ్ని మనం ఒక బ్లాక్ పీరియడ్ కింద తీసుకోవాలి రాజకీయ చరిత్రలోనే. ఒక శాసనసభ నడిపించడం చేత కాదు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయడం చేత కాక ఒక నియంత పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగుపోయిందన్న సంగతి మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో తమరితో కూర్చునేటప్పుడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు అని ఒక్కొక్క సందర్భంలో మీరు మీ భాషలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా మీ రాజకీయ ప్రస్థానం మీరు వెళ్తున్నారంటే అక్కడ మీ సతీమణిగా ఉన్న పద్మావతమ్మ కానీ, మీ కుమారులుగా ఉన్న విజయ్ రాజేష్ గారు కూడా, మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్టివ్గా నిలబడ్డాం. లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసుకుంటే విజయ్, రాజేష్, అమ్మ ఈ ముగ్గురు కూడా ఎంతో బాధపడ్డారు. రాజకీయంలో ఉన్నందుకు మనం బాధపడడం, మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే ఎక్కడా కూడా తొనకకుండా వెనకకుండా మీకు సపోర్ట్ చేయటం. ఆఖరికి ఎంత దారుణం అంటే మనవరాల్ని కూడా ఇంట్రాగేట్ చేశారు పోలీసులు వచ్చి. చిన్న పిల్ల 3 సంవత్సరాల పిల్లని కూడా ఇంట్రాగేట్ చేసి ఆ అమ్మాయిని కూడా భయకంపితులను చేశారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కడ కూడా కదలలేదు. ఈరోజు ఒక బీసీ నాయకుడిని, ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుడిని, సరైన మనిషిని సరైన పొజిషన్లో కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు, ప్రతిపక్ష హోదా కూడా కాదు, మినిమం మా పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి పార్టీ సభ్యుల కింద మిమ్మల్ని కూర్చోబెట్టడం ఒక సంప్రదాయం. సంప్రదాయాలకు విలువిచ్చే ఒక పార్టీగా, సంప్రదాయాలు విలువిచ్చే అధికార పక్షంగా నిన్న కూడా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అలాంటి వ్యక్తిని కూడా సీరియల్ ప్రకారమో ఆల్ఫాబెట్ ప్రకారమో పిలవకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక హోదాలో మనం పిలిపించి మినిస్టర్స్ తర్వాత అతను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇచ్చాం. అది మన గౌరవం, మన సంప్రదాయం. ఈరోజు అటువంటి సంప్రదాయం ఎందుకు వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? ఈరోజు ఒక బీసీ నాయకుడు, ఆయన రాకపోతే పోయాడు, ఆయన పులివెందులు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు. మిగతా సభ్యులను కూడా పిలిపించి కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టని పిలిపించుంటే ఎంత గౌరవంగా ఉండేది. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం కూడా చేత కాదన్న సంగతి ఈ ఒక్క సభ మొదటి రోజే మనందరికీ కూడా అర్థమైంది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను సార్, ఈ సభలో ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ, ఏ ఆడపిల్లకి కూడా ఇంతకు ముందు జరిగిన అవమానాలు కానీ, ఏ ఒక్కరికి కూడా, ఆడపిల్లలకే కాదు ఇక్కడ శాసన సభ్యులకి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవమానాలు జరగకుండా చూసుకునే బాధ్యత నాయకుడిగా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారి కంట కన్నీరు చూసింది ఈ అసెంబ్లీని. అటువంటి ఈ అసెంబ్లీలో ఆ రోజు కౌరవ సభగా ఉన్న అసెంబ్లీలోకి మళ్ళా గౌరవ సభగా వస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇంతమంది సభ్యుల్లో గౌరవంగా మమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు హింసాత్మక ఘటనతో రాష్ట్రంలో రక్తాన్ని పారిస్తున్నారని దుయ్యబట్టారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణని జగన్ పేర్కొన్నారు. రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. 25 మంది చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా ప్రబలింది. ఒకరు మృతి చెందగా 25 మంది చికిత్స పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి వాసంశెట్టి సుభాష్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కాకినాడ కలెక్టర్కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని మంత్రులు కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ఇప్పుడు వ్యసనాలు వచ్చి చాలా మంది చచ్చిపోతారు తయారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోలేదండి దీని మీద. ఎలాగోలాగా మీడియా దయచేసి కొంచెం ఆ చెరువు మూసి బాధ్యత తీసుకోవాలి. మనకు కూడా చనిపోయిందండి, ఎవరు పట్టించుకోలేదండి. డైనేజీ కూడా బాగాలేదండి. 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా ఎవరో పట్టించుకోవట్లేదండి. బాంట్లీ వ్యసనాలు వచ్చి అక్కడికక్కడే బాగుంటలేదండి. ఎలాగోలాగా ఇది చూడాలని కోరుకుంటున్నాను. ఉందండి పక్కనే మేడం గారు. మరి పిల్లలందరూ ఇక్కడికే వస్తారండి, టాయిలెట్ వేసుకుంటాం గట్రా వస్తారండి. తర్వాత మరి పిల్లలకి ఏమైనా అవుతాయి, ఎవరు బాధ్యతలండి, ఎవరు కాదు కదండి. ఇప్పుడు మా పిల్లలు పోతే మేమే కోల్పోతామండి. అలా మరి ఈ చెరువు వల్ల, ఈ డైనేజీల వల్ల మా పిల్లలు చాలా యాతన పడిపోతున్నారండి. ఇగో ఇప్పుడు ఇవాళ 3 రోజులు పెట్టి నుంచి వాంతులు ఎరేషనాలతో ఇప్పుడు 50 మంది మనుషులు ప్రత్యేకంగా హాస్పిటల్లో ఉన్నారండి. మరి ఇలాగైతే ఇలా కుదురుతుందండి. మరి మమ్మల్ని ఒకసారి చూడాలి కదా, మమ్మల్ని చూడాలి కదండి. వాసన వచ్చేస్తుంది, వాటర్ ప్రాబ్లం అనేసి అన్నారు. మరి వాటర్ ప్రాబ్లం అంటే మరి వాటర్లోనే చూడాలండి, మరి డ్రైనేజీ చూడాలండి. మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదండి ఏ గవర్నమెంట్ వచ్చినని. మమ్మల్ని పట్టించుకోవాలి కదండి. మరి మమ్మల్ని పట్టించుకోకపోతే మా పిల్లల పరిస్థితి ఎవరు చూస్తారండి? ఎవరు చూసేవాళ్ళు లేరండి. ఇక ఈ రోజు ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ పేరు కొమ్మోజీ సత్యవాణి అండి. మరి ఆ అమ్మాయి వాంతులే రచనాలతో పెద్ద చనిపోయిందండి. అంతా కలిపి 40 సంవత్సరాలు లేవండి ఆవిడకి. ఆవిడ చనిపోయింది. ఆవిడ పిల్లలకి ఆధారం ఎవరుంటారండి? ఎవరు లేరు కదా. మరి మమ్మల్ని అలా పట్టించుకోండి. ఎవరో ఒకరు మీడియాలో ఎంతమంది వస్తున్నారు. మంది చచ్చిపోయినప్పుడు కూడా మీరు పట్టించుకోలేదండి. ఉప్పించుకోవాలి కదండి. వాంతులే రచనాలతోని 2 గంటలు తీసుకెళ్తాయండి. నిన్న రాత్రి ఇవాళ తెల్లారగట్ల 4:27 నిమిషాలు చనిపోయిందండి ఆవిడ. ఆవిడ డైరెక్టర్ శ్మశానాలు తీసుకొస్తారు. రూపాయలతో 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం 3 రూపాయలకే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఏపీలో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు.
ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైసీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయాల విషయంలో అనుమతులు తీసుకునే తాము రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టామని వివరించారు. పార్టీ కార్యాలయాలు తమకు దేవాలయాలతో సమానమన్న అమర్నాథ్ ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి, వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట అధికారం వచ్చి కేవలం ఇంకా 20 రోజులు పూర్తవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కేటాయించామో, ఎక్కడైతే నిర్మాణాలు చేశామో, సరే ఇప్పటికే వారు హై హ్యాండెడ్గా ఈరోజు బుల్డోజర్ల ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి గడిచినటువంటి 20 రోజులుగా ఏ రకమైనటువంటి విధ్వంసకాండ. నిన్ననే మా కార్పొరేటర్ గారు కొండబాబు గారు, మన 4వ వార్డు 4వ డివిజన్ కార్పొరేటర్ గారు, 4వ డివిజన్ కదా, రాత్రి ఆయన ఇంటి మీద రాళ్ళు రువ్వారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. సరే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, వ్యక్తిగతంగా నాయకులు అయిపోయినారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీదకి వచ్చారు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది. డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది, మీ పక్షాన్ని నిలబడుతుంది, అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది, మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేస్తాం. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్, హాట్స్టార్లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్, ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 180012020056 9112123456. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అతిసారం, డెంగ్యూ వంటి కాలానుగుణ వ్యాధులను అరికెట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గూగుల్ మీట్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఈఓఆర్డీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని, డయేరియా బారిన పడిన బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలన్నారు. Why can't panchayat purchase some test to be suppose 20,000, 30,000, big panchayat? So sanitation sambandhinchi all the MPDOs and UPRDs please make a note that I will be continuously speaking about this issue again and again. Sagam cheyagaltaru, sagam cheyaleru నాకు తెలుసు. పంచాయత్ సెక్రటరీస్ ప్రతిరోజు శానిటేషన్ మానిటర్ చేయాలి. ఎక్కడైనా ఇంకొక పంచాయతీలో మీరు శానిటేషన్ వర్కర్స్ పెంచాలి. Awareness meetings to be done with the people, heaps to be identified. So this is one more important point. I have informed the UPRDs to give me the data.
after 25th, 26th, you can give me the data. But speak with Pacheco. ₹3 3 నెలల సబ్స్క్రిప్షన్. హాట్స్టార్ లో T20 క్రికెట్ మ్యాచ్లు, 250+ లైవ్ టీవీ ఛానల్స్, మీకు ఎంతో ఇష్టమైన OTT యాప్. ఇవన్నీ కేవలం ₹3కే 3 నెలలు. ఈ అవకాశం కేవలం మొదటి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఇప్పుడే భీమ్ టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశం మొబైల్ యూజర్స్ కి మాత్రమే. ఇదొక్కటే చాలు మిమ్మల్ని మీరు అభినందించుకోవడానికి. కాంటాక్ట్ 1800120256 9112123456. ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఫేక్ అని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారని, ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగదార్చే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనను ఆర్టీసీ సీరియస్గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయ్యన్న పాత్రుడు అంటే అందరి పాత్రుడు, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అంటూ మంత్రి లోకేష్ ప్రశంస. నాడు టీచర్గా ఎమ్మెల్యే అయ్యన్నను కలిశానని గుర్తు చేసుకున్న హోంమంత్రి అనిత. సభాపతిగా ఆయన ఎన్నికవడం ఉత్తరాంధ్రవాసిగా తన అదృష్టమని హర్షం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్. చంద్రబాబు నియంతృత్వ చర్యలకు తలొగ్గేది లేదంటూ ట్వీట్. గోవింద నామస్మరణతో మార్మోగిన పారిజాతగిరి. వెంకటేశ్వర దర్శనానికి పోటెత్తిన భక్తజనం. సమాప్తం. నమస్కారం.